హలో అండి. నిన్న ఈవినింగ్ అయితే మా మేనల్లుడు, మా తమ్ముని కొడుకు మీకు అందరికీ తెలిసే కదండీ. ఇంకా వాడైతే ఫోన్ చేసి అయితే చెప్పాడండి, అత్తమ్మ నేను నేషనల్ లెవెల్‌లో చెస్ ఆడి గెలిచాను అని. ఆల్ ఇండియా అండర్ 13 ఏజ్ గ్రూప్‌లో థర్డ్ విన్నర్ అటండి. ఇంకా మా మేనల్లుడైతే 2 డేస్ చెస్ మ్యాచెస్ ఇన్ కరీంనగర్ అండి. ఇంకా వాళ్ళు కరీంనగర్‌లోనే ఉంటారు కాబట్టి ఇంకా కరీంనగర్‌లోనే చెస్ పోటీలో అయితే పాల్గొని అయితే మొత్తానికైతే థర్డ్ విన్నర్‌గా అయితే గెలిచాడండి మా బుల్లి మేనల్లుడు. ఇంకా వానికైతే చక్కగా ఇంకా మా ఆశీస్సులు, మా కుటుంబ సభ్యులందరి ఆశీస్సులు అయితే ఇచ్చామండి. ఇంకా కంగ్రాట్స్‌రా, ఇంకా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అది ఇదని ఇంకా అన్నీ అయితే వారితో చెప్పి అయితే షేర్ చేసుకున్నామండి. ఇంకా నాకు తెలిసిన మంచి కబుర్లన్నీ మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను కదండి. మరి ఇంత మంచి విషయం ఉంటే ఇంకా మీకు చెప్పకుండా ఉంటానా? ఇంకా చెస్ పోటీలో అయితే థర్డ్ విన్నర్‌గా అయితే గెలిచాడండి. ఇంకా మా అల్లుడైతే ఇంకా హ్యాపీ సంకష్టి అండి. ఈరోజైతే సంకటహర చతుర్థి కదండి. ఇంకా నేనైతే చక్కగా పూజ చేసుకున్నానండి. ఇంకా నాకైతే పట్టలేని సంతోషం. మా అల్లుడు ఇంకా చక్కగా ఫస్ట్ సారి పార్టిసిపేట్ చేసినా కానీ గెలిచాడు. ఇంకా నాకైతే అది చాలా సంతోషంగా, గర్వంగా ఉందండి. ఇంకా వాడికైతే మా అందరి ఆశీస్సులు ఇచ్చానండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అయితే ఆ సంకటహర గణేశునికి అయితే నేను ఇలా పసుపు గణపతిని అయితే చేసుకొని చక్కగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు, గరక అన్నీ పెట్టయితే చక్కగా వేడుకున్నానండి. ఇంకా మరి నాతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉంటానండి.